వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మొబైల్ కంపెనీ సక్సెస్ టూర్ లో విహారయాత్రకు వెళ్లిన టూరిస్టుల బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. విహారం కోసం వెళ్లిన టూరిస్టులు మరణించడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెళ్లిన టూరిస్టులు అంతా భారతీయులు కావడంతో వారి పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. విహారయాత్ర విషాదాన్ని నింపింది. కష్టపడి ఉద్యోగాలు చేసి కంపెనీలలో మంచి పేరు తెచ్చుకొని కాస్త సరదాగా గడిపేందుకు వెళ్లిన వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయి. సరదాగా బోటు ప్రయాణం చేస్తూ 18 మంది తమ జీవిత ప్రయాణాన్ని ముగించారు. ఓ మొబైల్ కంపెనీ బిజినెస్ ట్రిప్ లో భాగంగా 250 మంది డిస్ట్రిబ్యూటర్లను వియత్నాం తీసుకెళ్లింది. హలాంగ్ బేలో టూరిస్ట్ స్పాట్ కు వెళ్లిన వారిని తీసుకెళ్లగా సరదాగా గడిపేందుకు వారంతా బోట్ ఎక్కారు. అలల ఉధృతికి తట్టుకోలేక బోటు బోల్తా పడింది. అందులో 70 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్న ఓ బోల్డ్ ఉన్నట్టుండి మునిగింది. అందులో 32 మంది భారతీయులు ఉన్నారు. తీరాన ఉన్న రెస్క్యూ టీమ్స్ వారిని చేరుకొని కాపాడే ప్రయత్నం చేశాయి. వెంటనే స్పీడ్ బోట్లతో నీటిలోని పడిపోయిన వారిని తీరానికి తీసుకొచ్చాయి. కానీ అంతలోపే అందులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే భారత ఎంబసీ వియత్నాం అధికారులను సంప్రదించింది. టూరిస్టుల పరిస్థితిపై ఆరా తీస్తోంది. టూరిస్టుల క్షేమ సమాచారం తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. మొబైల్ కంపెనీ తీసుకెళ్లిన 250 మందిలో ఏపీ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది టూరిస్టులు ఉన్నారు. మృతుల్లో తమిళనాడు, ఏపీకి చెందిన వారు 14 మంది ఉన్నట్టు అంచనా. తెలుగు వారు కూడా ఉన్నట్టు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన నెలకొంది. మృతి చెందిన వారిలో మచిలీపట్నంకు చెందిన గెల్లి జయశ్రీ, కాకినాడకు చెందిన ఓ యువకుడు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జయశ్రీ భర్త కెల్లి కిషోర్, కడపకు చెందిన డీలర్ శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలుగువారు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్, ఓవర్ టు యు. గుడ్ ఈవినింగ్ హరిప్ర. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ విహారయాత్ర ఒకటి ఏర్పాటు చేసింది. ఏదైతే తమ సెల్ ఫోన్ డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా అమ్మకాలు జరుపుతారో వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఒక విహారయాత్రకి తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నం ఒక విషాదానికి దారి తీసింది. వీళ్ళందరూ దాదాపు 250 మందితో చూసుకున్నట్లయితే లావా అనే ఒక సెల్ ఫోన్ కంపెనీ వియత్నానికి తన టూర్ అనేది వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళింది. అక్కడ వియత్నానికి సంబంధించి కూడా వ్యూ ఒక ద్వీపం ఒకటి ఉంటుంది. అక్కడ చూసుకుంటే పడవ ప్రయాణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనేది అన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 250 మందికి కూడా 2 బోట్లలో కూడా అక్కడ పడవ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఊహించని విధంగా 70 మంది ఎక్కిన ఒక పడవ ఒక నేత మునిగింది. దీంట్లో చూసుకున్నట్టు అప్పటికప్పుడు కూడా అక్కడ ఏదైతే రెస్క్యూ టీము వీళ్ళందరూ కూడా ఆ బోట్లతో కలిసి వెళ్ళి బాధితులను రక్షించేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అనుకోని సమయంలో ఆ కొద్దిపాటి సమయంలోనే దాదాపు ఇప్పటి వరకు కూడా అందిన సమాచారం మేరకు ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు కూడా మొత్తం 19 మంది మృత్యువాత పడినట్లు కూడా తెలుస్తోంది. వీళ్ళలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కాస్త ఎక్కువగా ఉన్నారు. వీరిలో చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సంబంధించి కూడా గెల్లి జయశ్రీ అనే ఒక మహిళ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమె భర్త కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతోపాటు కాకినాడ, కడప ఈ ప్రాంతాలకి సంబంధించిన వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న భారత ఎంబసీ చూసుకున్నట్టే ఇమ్మీడియట్గా కూడా ఆ వియత్నాం సంబంధించిన అధికారులు అక్కడ ప్రభుత్వంతో కూడా చర్చలు అయితే జరిపింది. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళ వివరాలు అన్నీ ఇప్పటికే కూడా భారత ఎంబసీకి అనేది తీసుకుని వారిలో ఎవరి పరిస్థితి విషమంగా ఉండి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళలో ఎవరైనా మృత్యువాత పడ్డారో వారి కుటుంబ సభ్యులకు ఆ సమాచారం
సమాచారం ఇచ్చేందుకు కూడా ప్రత్యేకంగా కొన్ని చూసుకున్నట్లయితే ఏదైతే చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి కూడా ప్రత్యేక కొన్ని ఫోన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేసింది. ఎవరికైనా ఎటువంటి సమాచారం కావాలన్నా ఆ కంట్రోల్ రూమ్ కనుక ఫోన్ చేసినట్లయితే వారి యొక్క క్షేమ సమాచారాలు కూడా వాళ్ళకి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒక విహారయాత్రకు వెళ్ళి ఇటువంటి విషాదం చూసుకున్నట్లయితే అందరిలో కూడా కాస్త విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా ఎక్కువ మంది తెలుగువారే ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే తమిళనాడుకి సంబంధించి కూడా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ సెల్ ఫోన్ డిస్ట్రిబ్యూటర్లుగా పనిచేస్తున్నారు. ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ గెల్లి కిషోర్ చూసుకున్నట్లయితే దాదాపు గత దశాబ్ద కాలంగా కూడా ఈ సెల్ ఫోన్ నిర్వహిస్తున్నారు. వీళ్ళని చూసుకున్నట్లయితే మచిలీపట్నంలోనే ఉండి వీళ్ళకి ఒక బాబు పాప కూడా ఉన్నారు. అయితే ఈ సెలవులు ముగియటంతో వీళ్ళు ఇద్దరు పిల్లలు కూడా కాలేజీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్త ఇద్దరు కూడా వియత్నానికి అయితే వెళ్ళారు. అయితే అనుకోని విషాదం చేసుకోవడంతో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమాచారం అందుకున్న స్థానికులందరూ కూడా ఆ ప్రాంతంలో కొంత విషాద ఛాయలు అయితే ఏర్పడ్డాయి. మరోవైపు చూసుకున్నట్లయితే స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు. ఆయన కూడా చూసుకున్నట్లయితే భారత ఎంబసీతో అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భారత ఎంబసీకి కనుక మాట్లాడి వాళ్ళని అక్కడ ఏం జరిగింది తదితర వివరాలన్నింటిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా యువనేత మంత్రి నారా లోకేష్ కూడా ఈ వియత్నాం పడవ ప్రమాదానికి సంబంధించి కూడా ఆయన కూడా వెంబటే స్పందించారు. అక్కడ వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలంటే ఇప్పటికీ కూడా భారత ఎంబసీ ద్వారా కూడా వియత్నానికి అక్కడ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో అక్కడ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే ఆ సెల్ ఫోన్ సంబంధించి కూడా వాళ్ళు ఎవరైతే వీళ్ళందరినీ తీసుకెళ్లారో వాళ్ళందరి కాల్ డేటా కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా తీసుకుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా దాదాపు 14 మంది ఉన్నట్లు కూడా సమాచారం. అయితే వాళ్ళలో ఎవరు ప్రస్తుతానికంటే పూర్తిగా సమాచారం రాకపోయినప్పటికీ కూడా వారిలో కొంతమంది మృత్యువార్త పడిన విషయం అయితే కొంత బాధ కలిగిస్తుంది. ఏనైనప్పటికీ కూడా బాధితులకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఒకవైపు కంట్రోల్ రూమ్తో పాటు బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు మంత్రులు ఉన్నతాధికారులు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ మచిలీపట్నం మాత్రం ఇప్పటి వరకు చూసిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా చుట్టాలు కానీ ఇంకా ఎవరు కూడా అక్కడికి చేరుకోలేదు. ఇప్పుడే ఆ సమాచారం అందరికీ కూడా మీడియా ద్వారా అందరికీ అయితే తెలుస్తూ ఉంది. ఏదైనప్పటికీ కూడా అక్కడ సాయంత్రానికి ఆ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.